మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. నా దేవుని కృప నీ కుటుంబాల మీద సదాకాలం ఉండాలి అలా కోరుకుంటూ దీవిస్తూ ఉన్నాను. ఇక్కడున్న మాట ఏమిటంటే, భూలోకంలో మనందరికీ భరోసా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. నీకు ఆ లోన్ వచ్చేట్టుగా చూస్తాను, నాది పూచి ఆ సీట్ వచ్చేటట్టుగా ఆ కాలేజీలో నేను చెబుతాను అంటే కొన్నిసార్లు సమస్యలకు భరోసా చెప్పేవాళ్ళు ఉంటారు. నీ పిల్లల చదువుల కొరకు భరోసా చెబుతారు, నీకు వచ్చే లోన్ కొరకు భరోసా ఇస్తారు. కొన్నిసార్లు నీకు వచ్చిన సమస్యల్లో నీకు భరోసాగా నిలబడి ఆ కార్యక్రమాలు చేస్తారు. అంటే మనిషికి ఏమనిపిస్తారు, ఆయన ఉన్నాడు అనే ఒక ధైర్యం. కానీ కొన్నిసార్లు చేస్తానన్నవాడు మరుగవుతాడు, చేస్తానన్నవాడు మాట తప్పుతాడు, చేస్తాలేనవాడు కనబడకుండా అయిపోతాడు. అంటే అర్థం ఏంటంటే, నీ భరోసా నీకు అక్కడక రాల, నువ్వు నమ్మినవాడు నీకు మీరు చేయలేకపోయాడు. కానీ బైబిల్లో ఉన్న మాట ఏమిటో తెలుసా, నీవు కష్టపడేది నీ పిల్లల కోసమేగా. నీ పిల్లల బాగోగుల కొరకు, ఆరోగ్యం కొరకు, ఆహారం కొరకు, వివాహాల కొరకు, చదువుల కొరకు ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఈరోజు నీ పిల్లల గురించి నీకు ఒక భరోసా ఇవ్వబోతున్నాడు. నీవు ఇప్పటికీ ఆందోళన చెందేవుగా, వాడి వయసు వచ్చింది, పెళ్లి చేయలేకపోయా, అయ్యో వీడు చదివిచ్చాను ఉద్యోగం లేదు, వాడు దూరంగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అంటే నీ పిల్లల గురించిన ఆందోళన ఎక్కువైపోతానే వచ్చింది. ఎక్కువ మామూలుగా కాదు, తారా స్థాయికి వెళ్ళిపోయింది. కానీ ఆకాశం అందున దేవుడు అంటాడు, నువ్వెందుకు కంగారు పడతావు, నేను నీకు భరోసా, నీ పిల్లల గురించి భరోసా ఇస్తున్నా అని చాలా తేటగా యెషయా గ్రంథం 49వ అధ్యాయము 25వ వాక్యంలో ఆయన ఎలాగూ చెప్పాడు. ఆ వాక్యాన్ని చదువుతాను, వినండి. నీ పిల్లలను నేను రక్షించేదను, నీ పిల్లల్ని కానీ నేను రక్షించేదను. అబ్బా, ఎంత భరోసా అండి! మన వ్యక్తిగత జీవితంలో ఎంత భరోసా ఇవ్వగలిగిన వ్యక్తులైనా దేవుడైనా ఎక్కడైనా ఉన్నారా? నీ పిల్లలను నేను రక్షిస్తాను, నాది పూచి, ఇది నా భరోసా అంటున్నాడే. మరి ఆ మాటలు విన్నాక మనం మన పిల్లల్ని ఆయన చేతిలో పెట్టాలిగా, ఆయనకి అప్పగించుకుని నడిపింపుకు ఒప్పుకోవాలిగా. నేనే నీ పిల్లల్ని రక్షిస్తా, ఇరుకు నుంచైనా, ఇబ్బందుల నుంచైనా, నష్టాల నుంచైనా, కన్నీళ్ళ నుంచైనా, భయంకరమైన రోగం వస్తే అందులో నుంచైనా నేనే రక్షిస్తా. శత్రువులు నీ పిల్లల మీద దాడి చేస్తే నేను రక్షిస్తా. ఓ రోజున ఏమైందో తెలుసా, ఆ దేశంలో మగపిల్లలు పుట్టకూడదని చట్టం చేసి రాజుగారు సంబరపడిపోయాడు. దాన్ని ఆదేశాలు ఇచ్చి బహుమానాలు ప్రకటన చేశాడు. ఇక మీదట ఇజ్రాయేలులో పాలెంలో ఎవ్వరు ఒక్క మగపిల్లలు ఉండకూడదు అని. కానీ విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా, అందరి పిల్లలు కత్తి చేస్తాం పడుతున్నారు. చాలామంది ఆ బాధకు తట్టుకోలేక పిల్లలు అయ్యో కళ్ళ ముందు నరికివేయబడ్డారే, ఎంత వ్యధ చెందారు. కానీ ఆ ఊళ్ళోనూ ఒక ఆమె ఉంది, ఆమె లేమి గోత్రీకురాలు. తన బిడ్డను కొంతకాలం దాచింది, దాచలేక జమ్ము పెట్టి చేసింది, కీలు పూసి దానిలో పెట్టి మూతబెట్టి ఎన్నో ఇల్లులో విడిచిపెట్టింది. ఈమె నిరీక్షణ, ఈమె గొప్పతనం ఏమిటో తెలుసా, నా పిల్లలను నేను రక్షించుకోలేను, ఆయన మాట ఇచ్చాడుగా, నీ పిల్లలను నేనే రక్షిస్తాను. వాగ్దానం మీద అడుగులు వేసింది, వాగ్దానంతోనే పెట్టి చేసింది, వాగ్దానంతోనే కీలు పూసింది, వాగ్దానంతోనే ఏట్లో వేసేసి. కానీ విచిత్రం ఏంటి తెలుసా, బిడ్డ కొట్టుకుపోయి చనిపోవాలి. కానీ బిడ్డ కొట్టుకుపోకమునిపే రాకుమార్తె స్నానానికి వచ్చి నదిలో దిగి ఆ పిల్లవాడు ఏడుపిని దగ్గరకు తీసుకుని ఆ పిల్లను చూస్తే సంబరపడిపోయింది. ఈలోపు ఆ పిల్లవాడి తల్లి అక్కడికి వెళ్ళి, అమ్మ పిల్లవాడిని పెంచి తల్లిని చేస్తాను అంటే సరేనంది. తిరగా వాళ్ళ అమ్మను తీసుకొచ్చాక రాకుమార్తె అంటుంది, ఈ బిడ్డను నువ్వే పెంచు, కానీ నా కొరకు పెంచు. తర్వాత ఏమైంది, పెంపకం బాగింది. రథాల మీద ఎక్కాడు, గుర్రాల మీద తిరిగాడు. ఓ రకంగా చెప్పాలంటే ప్రజలు తన ముందు పరిగెత్తేట్టుగా ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఇంతకీ మీరు విన్నమాట, రాజా అన్నాడు వాళ్ళని బ్రతకనివ్వకూడదని. దేవుడు అంటున్నాడు బ్రతకనివ్వద్దని నువ్వు అంటున్నావు కనుక ఆ పిల్లని నీ ఇంట్లో నేను పెంచుతా అని మోషేని తీసుకెళ్ళి రాజభవనంలో బ్రతికించలేదా? ఆ దేవుడేగా నీ దేవుడు, నా దేవుడు. ఎందుకు పిల్లల గురించి కంగారు పడతావు? చదువుల గురించో, ఆరోగ్యం గురించో, వివాహం గురించో అసలు జుట్టు పీకుండా నిద్ర పట్టకుండా బాధపడుతున్నావుగా. దేవుని వాక్కు నమ్ము సహోదరి సహోదరుల బలమైన కార్యం చేస్తున్నాడు. మళ్ళా వాగ్దానం చదువుతాను, నీ పిల్లలను నేను రక్షించెదను. ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ బిడ్డలను దీవించి కంచి వేసి కాపాడి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. పేరు పేరున బిడ్డలను తాకండి, కృపను చూపండి, బలమైన కార్యాలు చేసి మహిమ పొందండి. కుటుంబానికి రక్షణ కలగాలి, పిల్లలకు క్షేమం కలగాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, వివాహ ఉద్యోగ విషయాల్లో మేలు జరగాలి, ఆ పెంపకంలో ఆశీర్వాదం ఉండాలి, సంతోషంతో ఇల్లు నింపబడాలి. చేతి పనిని దీవించండి, కష్టార్జితాన్ని ఆశీర్వాదకరంగా చేసి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్ది ఆశీర్వాదకరంగా మార్చుమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.